సమీక్షలో పొందుపరిచి ఇక్కడ సమావేశం కూడా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్పాం. దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది. దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్, ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఏదన్నా ఒక కార్యక్రమం కానీ స్కీమ్ కానీ ప్రజలకు ఇచ్చేటప్పుడు చిత్తశుద్ధితో దాన్ని 100కి 100 న్యాయం జరిగే విధంగా ముందు ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. చాలామంది పాత్రికేయ మిత్రులు అయితేనేం, సోషల్ మీడియాలో అయితేనేం, అలాగే ప్రతిపక్షాలు అయితేనేం ఇన్ని రోజులు ఎందుకు డిలే చేశారని అడుగుతా రావడం జరిగింది. దానికి కూడా ఒకటే సమాధానం చెప్తాం. మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు ఆడంబరముగా కాకుండా మంచిగా, అంటే 100కి 100% చిత్తశుద్ధితో ట్రాన్స్పరెన్సీగా ఆ పథకాన్ని అమలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క స్కీమ్ యొక్క ముసాయిదాను కూడా తయారు చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ స్కీమ్ విషయానికి వస్తే సుమారుగా 6700 బస్సులు ఏవైతే ఉన్నాయో, అంటే 74% బస్సులు ఏమైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్నీ ఈ కేటగిరీలకు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఇంకొక పక్క సంఘ సంస్కర్త తిరుపునేని రామస్వామి గారు, జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, గోరా లాంటి మహనీయులు పుట్టిన గడ్డ ఈ గడ్డ. సినిమాల్లో కూడా మనం చూస్తే అటు అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, ఘంటసాల కానీ, ఇలాంటి ఎంతోమంది పుట్టిన గడ్డ. అలాంటి వాళ్ళందరినీ తలుచుకుంటే మనకు ఒక స్ఫూర్తి వస్తుంది. అయితే ఈరోజు కార్యక్రమంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, చరిత్ర ఉన్నంత వరకు చిరస్థాయిగా ఈ ప్రాంతవాసుల గుండెల్లో నిలిచే వ్యక్తి, గుర్తుండే వ్యక్తి మండలి కృష్ణారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆయన జీవితాన్ని ఒకసారి మనం చూసుకుంటే 1926లో ఆయన జన్మించడం, తన తండ్రి ఆదర్శాలకు అనుగుణంగా ఆయన పనిచేయడం, ఆ రోజుట్లోనే చిన్నతనంలోనే గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులు కావడం, మచిలీపట్నం హిందూ కాలేజీలో BA చేయడం, విద్యార్థి దశ నుంచే కద్దరు ధరించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం, క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా భాగస్వాములు కావడం, స్వాతంత్రం కోసం పోరాడమే కాకుండా చిన్నప్పటి నుంచి సేవాభావం, నిరుపేద విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే పుస్తకాలు కలెక్ట్ చేయడం, దీపాల కోసం కిరోసిన్ ఎక్కడికక్కడ సేకరించి పిల్లల చదువు కోసం వాళ్ళకందరికి ఇవ్వడం, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి యువ నాయకుడిగా
పేదల సేవలో తరించారు. 1945లో స్వాతంత్రం రాకమునిపే విద్యార్థి కాంగ్రెస్ కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు. ఆ సంవత్సరమే ఆయనకుండే తపన మహాత్మా గాంధీని కలవాలని చెప్పి బాంబేకి వెళ్ళి ఆయన కలిసి మళ్ళా తిరిగి వచ్చారు. 48-52 మధ్య కృష్ణా జిల్లా యువజన నాయకుడిగా పనిచేశారు. 52లో రాయలసీమలో కరువు వస్తే విరాళాలు సేకరించిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకే పరిమితమయ్యే రోజుల్లో కాదు, ఇది నా బాధ్యత, సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది తనదిగా భావించి పనిచేసిన వ్యక్తి. ఆలోచన చేయండి. గత 5 సంవత్సరాల్లో ఈ పనులు కనుక చూసిన వాళ్ళు లేరు. గత 5 సంవత్సరాల్లో ఈ పనులకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు లేరు. గత 5 సంవత్సరాల్లో ఈ పనులకి ఒక అరబస్తా సిమెంట్ వేసినటువంటి వాళ్ళు లేరు. 5 సంవత్సరాల్లో వాళ్ళ అధికారాన్ని ఏ రకంగా గడిపారంటే మరి ఆర్భాటంగాను, అహంకారంగాను, అహంభావంగాను, కక్షలతోటి, కేసులతోటి, వేధింపులతోటి ఆ రోజు పాలనంతా జరిగినటువంటి పరిస్థితి. అంతకు మించి మన పాలకులు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గోండాయిజం, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ ఇంకా 10 అడుగులు ముందుకేసి అటు మరి ఏదైతే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తూ మరొక పక్క వేలాది మంది, లక్షలాది మంది యువతని నిర్వీర్యం చేసేటువంటి విధంగా బెట్టింగ్లు, మాఫియాకు పాల్పడి 5 సంవత్సరాల వైసీపీ పాలన అంటే పాలకుల్లో ఈ రకంగా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఒక శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడి మీద కూడా దాడి చేసేటువంటి విష సంస్కృతి మొట్టమొదటిసారిగా పాలకులలో వైసీపీ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే అభివృద్ధిలో పోటీ పడాలి, సంక్షేమంలో పోటీ పడాలి. కానీ అభివృద్ధిని, సంక్షేమాన్ని దారి వదిలేశారు. 5 సంవత్సరాలు కూడా ఆ దాడుల మీద, ఆ రౌడీజం మీద, ఆ గోండాయిజం మీదే బతకాలని చూశారు. ఆ సెటిల్మెంట్ల మీదే బ్రతకాలని చూశారు. ఆ బెట్టింగ్ల మీదే బతకాలని చూశారు. ఎవరిని అడ్డొస్తే ఆ బ్లేడ్ బ్యాచ్ని, గంజా బ్యాచ్ని ప్రోత్సహించి దాడులు చేసేటువంటి సంస్కృతి వాళ్ళు తీసుకొచ్చారు. అందుచేత వాటికి భిన్నంగా ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాము. ఈ రోజు నేను కూడా పాలకులలో చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా మరి ఎప్పుడు కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా గెలవలేదన్నారు. కానీ హ్యాట్రిక్ 3సారి గెలవడమే కాదు, చరిత్రలో 70,000 మెజార్టీతో పాలకులలో ఎమ్మెల్యేగా గెలిచాం. మరి ఇవాళ ఏ విధంగా అహంకారం లేదు, మాకు అహంభావం లేదు. మళ్ళీ ఒళ్ళు వంచి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏ పని చేయాలా అని అంబేద్కర్ భవన్కి ఏం చేయాలి, గౌడసిద్ధి మందిరం ఏం చేయాలి, షాదిఖానాకి ఏం చేయాలి, దుర్గు బాబులకి ఏం చేయాలి, టిట్కో ఇళ్లకి ఏం చేయాలి, వాటర్ వర్క్స్ ఏం చేయాలి, నిలిచిపోయినటువంటి పనులు ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని అవేర్నెస్ లో శ్రమిస్తున్నామా లేదా? ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11, 12 గంటల వరకు కూడా మరి ఆఫీస్ దగ్గర ద్వారాలు తెరిచి మేము పనిచేస్తూ ఉన్నాం. ఒక పక్కన రాష్ట్రానికి పనిచేస్తూ, ఒక పక్కన పార్టీకి పనిచేస్తూ, ఇరిగేషన్ పనిచేస్తూ, పాలకులకు ఇంత పెద్ద ఎత్తున మీరే చూసారు. సీఎంఆర్ ఆఫ్ చెక్కులు ఇవాళ వందలాది మంది, వేలాది మంది, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇవాళ వారం సీఎంఆర్ ఆఫ్ చెక్కులు తీసుకుంటూ ఉన్నారు. అంటే ఎంత పాలకులకి ఎవరైనా హాస్పిటల్కి మరి ఆరోగ్యం బాగాలేదని చెప్తే దగ్గరుండి హాస్పిటల్లో చేర్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు కూడా మేము శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం ఆ పేషెంట్ కోలుకునేటువంటి విధంగా. మరి 5 సంవత్సరాలు వాళ్ళు పాలనిస్తే ఏ రకంగా వాళ్ళు రౌడీజం, గూండాయిజం చలాయించారు. ఈరోజు మాకు పాలన ఇచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే ఎంత అభివృద్ధిని, సంక్షేమాన్ని అంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేము పనిచేస్తూ ఉన్నాము. ఆ ప్రజలు రుణం తెచ్చుకునేటువంటి విధంగా ఏ విధంగా పనిచేస్తున్నామో మేము పనిచేసేటువంటి పనులే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా మీ ద్వారా తెలియదు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు 2వ తారీఖున గౌరవ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో రివ్యూ చేసి నేషనల్ హైవేస్ మీద జరుగుతున్నటువంటి అభివృద్ధి, పెండింగ్
వీటన్నిటి మీద కూడా దాదాపుగా 1.5 గంట రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ను డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రంలో నేషనల్ హైవేస్ ఇంకా పెండింగ్ పనులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి చేయవలసినటువంటి ప్రాజెక్టులన్నిటిని కూడా వివరంగా చర్చ చేయడం జరిగింది. వాటిలో భాగంగానే దాదాపుగా 70,000 కోట్ల రూపాయల పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. వాటి మీద ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారికి వివరంగా తెలియజేశాము. ఆ వివరంగా తెలియజేసినప్పుడు కొన్ని ల్యాండ్ అక్విజేషన్లు, ఫారెస్ట్ క్లియరెన్స్లు ఇవన్నీ కూడా ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయని చెప్పి వారు మా దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నిటిని కూడా త్వరలోనే ఏదైతే టాస్క్ ఫోర్స్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ యొక్క ఇండియాలోని మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ను కూడా మేము ఇక్కడ టాస్క్ ఫోర్స్ను కూడా నియమించడం జరిగింది. వాటి ద్వారా దాదాపుగా 70% నుంచి 80% వరకు టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటివి కూడా క్లియర్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఆ 20-30%ను కూడా ఈ రాబోయే 2 నెలల కాలంలో కంప్లీట్ చేస్తాము. కొన్ని ల్యాండ్ అక్విజేషన్లు కావచ్చు, ముఖ్యంగా ఫారెస్ట్ క్లియరెన్స్లు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ అక్కడే అప్పటికప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఫారెస్ట్లు వారు కూడా 1 నెల లోపల అధికారులకు చెప్పి మేము క్లియర్ చేస్తామని చెప్పినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చేస్తూ ఉన్నా. ఏది ఏమైనా ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ వలన రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు. అందరికీ నమస్కారం. పాముల పుష్ప శ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రం అంతా కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళి రైతుల తరపున వినతి పత్రం ఇవ్వమని చెప్పేసి ఆదేశాల మేరకు ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పడం జరిగింది. నేను ఉన్నంతకాలం రైతుకి భరోసా ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవేవి చేయరు, కానీ ఏదైతే రైతుకు భరోసా ఉండదు నేను ఉన్నంతకాలం అని ఆయన ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటించేటువంటి పరిస్థితి మాత్రం రాష్ట్రంలో ఉంది. ఎందుకనంటే ఈరోజు రైతులకి భరోసా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే ఈరోజు రైతులకి భరోసా ఉండకుండా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో సుస్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే రైతు అనేవాళ్ళు యూరియా దొరకక ఆకుబట్టల టైంలో అంటే నారుమడి టైంలో యూరియా దొరకక ప్రభుత్వం అందించక ప్రభుత్వం యొక్క ధర 280 రూపాయలు, గత ప్రభుత్వంలో 260 రూపాయలు ఉంటే బస్తా, ఈ ప్రభుత్వంలో 280 రూపాయలు. రైతుకి ఈరోజు 280 రూపాయలకి యూరియా దొరకక ప్రభుత్వం అందించక కొరత ఉండడం వల్ల ఈరోజు ప్రైవేట్ మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో 500 నుంచి 600 రూపాయలకి కొనుక్కునేటువంటి దుస్థితి ఈరోజు రైతులకు వచ్చింది. అంతేకాకుండా ఆకుబడ్డల టైంలోనేమో యూరియా సప్లై చేయలేదు, యూరియా కొరత. ఈరోజు నాట్లు వేసే టైంకేమో డిఏపి కొరత. రైతులకి పూర్తిగా ఎరువుల సప్లై విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిన్నగాక మొన్న కలెక్టర్ గారు, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు ఎక్కడా షార్టేజ్ లేదు, అందరికీ పూర్తి స్థాయిలో ఎరువులు అందాయి అని చెప్పేసి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఒక్కసారి గ్రామ స్థాయిలోకి వెళ్దాం రండి. గ్రామ స్థాయిలో ఈరోజు 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒక బస్తా ఇచ్చారు, 10 సెంట్లు ఉన్న రైతుకు కూడా ఒక బస్తా ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ ఒక విలేజ్ తీసుకున్నాం, గరుగుబిల్లి మండలం తీసుకున్నాం. గరుగుబిల్లి మండలంలోని బీవీపురము, పెద్దూరు సచివాలయం, 2 విలేజ్లు 2 పంచాయతీలు కలిపి ఒక సచివాలయం, పెద్దూరు సచివాలయం. టోటల్గా బీవీపురం వచ్చి 2,000 మంది రైతులు ఉంటే 2,000 ఎకరాలు ఉంటే పెద్దూరు వచ్చేసరికి 1000 ఎకరాలు, అంటే మొత్తం ఎంతండి 3,000 ఎకరాలు ఉంటే
కేవలం అక్కడ ఇచ్చింది కేవలం 450 బస్తాలు మాత్రమే ఆ సచివాలయంకి ఇవ్వడం జరిగింది. అసలు 3000 ఎకరాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సమస్యలపైన, ముఖ్యంగా ఎరువుల కొరతపైన, యూరియా కొరతపైన, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా పార్టీ సీనియర్ నాయకత్వం అంతా కూడా ఆయా జిల్లా కలెక్టర్లను కలిసి పరిస్థితులన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి చేరేటువంటి విధంగా, వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ఒక రిప్రజెంటేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో కూడా జిల్లా కలెక్టర్ గారిని పార్టీ పెద్దలందరూ కూడా కలిసి వారికి రిప్రజెంట్ చేసి, వాస్తవంగా రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, నేటికి కూటమి ప్రభుత్వం వచ్చి 15 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో రైతులకి వారు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ అన్నదాత సుఖీభవ 2024-25 సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేసేటువంటి కార్యక్రమం చేశారు. 2025-26 గాను కొంతమందికి మొన్న ఒక 5,000 రూపాయలు వేసినట్టుగా చూసాం. పిఎం కిసాన్ కింద ఒక 2,000 రూపాయలు కొంతమందికి, అది కూడా 50 లక్షల మంది రైతులు ఉంటే గతంలో మేము రైతు భరోసా కార్యక్రమాన్ని 50 లక్షల మందికి ఇస్తే ఇది 43 లక్షల మందికి అని చెప్పి లెక్కలు చూపించారు. 7 లక్షల మందికి ఎందుకు కోత విధించారు, వారికి కూడా వర్తింపజేయాలనేటువంటిది కూడా ఈ రిప్రజెంటేషన్లో పొందుపరచడం జరిగింది. మళ్ళీ బ్యాలెన్స్ 15,000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకి, రైతులకి, రైతాంగానికి హామీ ఇచ్చిందో, ఇచ్చినటువంటి హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటారు? ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా కేంద్రాలని అందుబాటులోకి తీసుకొని వచ్చి ఎరువులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా, ఏది కావాలన్నా పూర్వం ఏ రకంగా క్యూ లైన్లో నిలబడి కొట్లాటలు జరిగి పెద్ద పెద్ద గొడవలు జరిగి ఆ విత్తనాల కోసం, వీటి కోసం ఏ రకంగా గొడవలు పడేవారో మనందరం కూడా చూసాం 2019 వరకు. రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత నేరుగా రైతు కాళ్ళ దగ్గరకే వారికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, ప్రతి సచివాలయంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండేవారు. ఎప్పటికప్పుడు ఎవరికి, ఏ గ్రామంలో ఏ రైతుకి ఏది అవసరం ఉందో తెలుసుకొని మరీ వారికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఈ రైతు భరోసా కేంద్రం మీద దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వచ్చి ఈ మోడల్ని చూసి ఇది కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటే మా